మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 4 పథకాలను 26 నుంచి అమల్లోకి తీసుకురానుంది. దానికి సంబంధించి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి సభలో పాల్గొన్నాడు. సభలో హామీలు కూడా ఇచ్చడం జరిగింది. మరి నిజంగా ఈ 4 పథకాలు కూడా ప్రతి పేదవానికి అందే పథకాలు. రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేదవానికి ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా జరగాలని చెప్పి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే వ్యాఖ్యానించడం జరిగింది. అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా ప్రజలు తరలి రావడం జరిగింది. ఒకసారి మనం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. వచ్చి చూశారు, ఇప్పుడు మాట్లాడారు. లబ్ధిదారు ఎంపిక ఎలా జరుగుతుంది సార్? అంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అట్లే మా భువనగిరి నియోజకవర్గంలో కూడా గ్రామ సభలు, గ్రామాలల్లో, మున్సిపాలిటీలలో వార్డు సభలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే 2 గ్రామ సభలు అక్కడ జలాల్పూర్ మేయర్ నగర్లో పోచంపల్లి మండలం జరిగింది. ఇప్పుడు పోచంపల్లి టౌన్లో మరి 10వ వార్డు సభ కంప్లీట్ అయింది. అది అంటే ఇంకా జరుగుతుంది సాయంత్రం వరకు. సో అక్కడ పాల్పంచుకోవడం జరిగింది. సరే, ఈరోజు ఏంటంటే ఒక గొప్ప కార్యక్రమం. ఒక 10 ఏళ్ల పాటు అన్ని విధాలా నష్టపోయారు తెలంగాణ ప్రజలు. పేదోనికి ఇల్లు రాని పరిస్థితి, ఇల్లు లేకుండే, ఇంటి మీద కప్పు లేకుండా ఓ తాటిపత్రి, పెంకలు, రేకులు కప్పుకొని బతికిర్రు ఓ ధనిక రాష్ట్రంలో. ఇదైతే ఈ ఆనాటి పాలకులు తల దించుకోవాలి, సిగ్గుపడాల్సిన పరిస్థితి. మేము ప్రతిపక్ష నాయకులు మా కార్యకర్తలు పాదయాత్రలు చేస్తున్నప్పుడు, జనంలో తిరుగుతున్నప్పుడు అయితే మాకు చాలా బాధ అనిపించింది. ఇన్లే కాదు, రేషన్ కార్డు కూడా లేని పరిస్థితి. కుటుంబాలు పెద్దగా అయినాయి, పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, కొత్త సంసారాలు ఏర్పడ్డాయి. ఆ కొత్త సంసారానికి ఇల్లు కావాలి. ఇల్లే కాదు, రేషన్ కార్డు కూడా అవసరం ఉంది. రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. నాడు అంతకుముందు కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల ఇండ్లు ఇచ్చారు. 45 లక్షలు రేషన్ కార్డులు ఇచ్చిండ్రు అడిగిన వాళ్ళందరికీ. అంటే ఒక నిరంతర ప్రక్రియ జరిగేది. ఒక కొత్త సంసారం ఏర్పడగానే అప్లై చేస్తూ రేషన్ కార్డు ఇచ్చేదాళ్ళం. సో అవన్నీ లేకుండా ఉంటే ఈరోజు అట్లాంటి సమస్యల మీద ఎలుగెత్తి మాట్లాడి ప్రజలలో తిరిగిన వాళ్ళం. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, కేబినెట్ సహచర మంత్రులందరూ కూడా ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకొని ఈ ప్రజాపాలనలో, ఇందిరమ్మ పాలనలో పేదవానికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఈ గ్రామ సభలలో పెట్టి అప్లికేషన్లు తీసుకొని అర్హులను నిర్ణయిస్తూ ఈ వచ్చే 26వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. అట్లనే రేషన్ కార్డులు కూడా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. 7 ఎకరాల భూమి లోపు ఉండే వాళ్ళకు చెలక భూమి, అట్లే తరి భూమి అయితే 3.5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకు, ఉద్యోగం లేని వాళ్లకు, ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఆదాయం అయితే పట్టణాలల్లో 2 లక్షల లోపు, గ్రామాలల్లో 1.5 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డుకు అర్హులు. సో ఆ విధంగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమమే కాకుండా రేషన్ కార్డులల్లో ఆ కుటుంబ సభ్యులు, పిల్లలు పుట్టి పిల్లలు పెరుగుతున్న సందర్భంగా వాళ్ళకు కూడా ఫుడ్ అవసరం. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వాలి. అంతకుముందు ఆ పరిస్థితి లేకుండే. ఈరోజు మేము కొత్తగా జాయిన్ అయిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా యాడ్ చేసే కార్యక్రమం కూడా ఏం లేదు సార్. కొంచెం ఒక్కొక్క విషయం ఏమడుతున్నా అంటే, ఇప్పుడు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా, అందరూ ఏమనుకుంటారంటే అర్హులైనది ఇదేనా లిస్టు, ఇంకా ఫైనల్ అవుతుందా లేదా అని చెప్పి ఇండ్లే కానీ ఇందిరమ్మ ఇల్లే కానీ కొన్ని సవాళ్ళు తిరిగేసి వచ్చాను. వాళ్ళకు ఒక అపోహ ఉంది, ఎట్లా గుర్తిస్తారు మమ్మల్ని, ఎట్లా చేస్తారని చెప్పారు. దాని మీద ఇప్పుడు మీరేమన్నారు, లిస్టు తయారైంది, ఈ లిస్ట్ లో గా పేర్లునే మా పేరు లేవు, ఇంకెవరో పేరు లేవు అని అపో అన్నారు. అసలు లిస్టే తయారు కాలేదని మేము అంటున్నాము. గ్రామ సభలో చేశారు అది అప్లికేషన్స్, అది గ్రామ సభలల్లో బయట పెట్టినాయి. అది ఏంది, వాళ్ళ అప్లికేషన్స్ నెంబర్స్ అవి. ప్రజాపాలనలో కానీ, అంతకుముందు మీ సేవలలో కానీ, కులగణలో కానీ అప్లై చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు ప్రజలకు కూడా దాదాపుగా అర్థమైంది. ఆ లిస్ట్ రాగానే అమ్మ వీళ్ళ పేరు ఉంది మా పేరు లేదంటే అది ఇచ్చేది కాదు. అది ఇప్పుడు ఊర్లో 50 ఇండ్లు అవసరం ఉన్నాయి, 100 మంది అప్లై చేసారు, 100 మందికి ఇస్తామని కాదు కదా. రేషన్ కార్డులు అర్హత ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. సో ఇదేంటంటే మీరు అన్నది, ఆ లిస్ట్ అనేది ఫైనలే కాలేదు. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు, ఈ రోజు కూడా తీసుకుంటారు. సో క్లారిటీ ఉండాల. ఇంట్లో గ్రామ సభలలో పెట్టుకొని గ్రామ
అంతా ఏది ఈ గ్రామస్తుల సమక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇందిరమ్మ కమిటీ, మహిళా సంఘాల సభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం చేస్తారు. ఎవరిదన్నా తప్పులు ఉంటే ఆ తప్పులు చూపెట్టినప్పుడు ఆ పేరు తీసేస్తారు. ఇంకొకరికైనా న్యాయం జరగలేదంటే వాళ్ళ పేరు కూడా పెడతారు. సో అంటే ఫస్ట్ ఏంటంటే ప్రతి అర్హునికి రేషన్ కార్డులు ఇస్తారు. ఆ కుటుంబ సభ్యుల పేర్లు కూడా యాడ్ అవుతాయి. అది నిరంతర ప్రక్రియ. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అట్లా జరిగేది. ఈ టీఆర్ఎస్ హయాం అంతకుముందున్న హయాంలో అసలు పట్టించుకోలేదు ఎన్నడూ. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ఉంది కదా సార్, ఆ పథకము అర్హులు ఎలాంటి వాళ్ళు సార్? ఎందుకంటే దాని మీద బాగా చర్చ జరుగుతుంది. సరే, అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం కొత్తది మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటిది నడుస్తుంది. మేలు చేసే కార్యక్రమం దానికి ఒక అర్హతలు అనేది పెడతారు. ఆ అర్హత ప్రకారం ఇస్తారు. సరే, అలా కొన్ని చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ క్లారిటీ ఇప్పుడు మీరు అన్నారు రేషన్ కార్డులు, ఆ కన్ఫ్యూజన్ పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్హులే రేషన్ కార్డు తీసుకోవడానికి, ఎక్సెప్ట్ అబౌవ్ 7 acres, అబౌవ్ 3.5 acres వెట్ ల్యాండ్ అయితే, 1.5 lakhs ఆదాయం మించి ఉంటే గ్రామాలల్లో, టౌన్స్ లో అబౌవ్ 2 lakhs, ఆరు ఉద్యోగం ఉంటే అర్హులు గారు. సో ఆ విధంగా అర్హతను పట్టిస్తారు. ఇందిరమ్మ ఇంట్లో కూడా ఇల్లు లేని అతి పేద వాళ్ళను అర్హులుగా భావిస్తాము. సైట్ ఉండి, ఓ స్థలం ఉండి, ఇల్లు ఉండి, పేదవానికి ఇంటికి ఓ కప్పు లేదు, రేకులు, పెంకుటిండ్లు, ఈ వాన పడితే ఇండ్లు కురిసేటి, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అర్హులుగా భావిస్తాం. ఆ అర్హులు కూడా ఒక గ్రామం 1000 మంది జనాభా యూనిట్ గా తీసుకుంటే అంటే దాదాపు 220-250 ఇండ్ల మధ్యలో వస్తాయి. అంటే ఉండే ఇండ్లే 250. ఆడ అర్హులు ఎంతమంది ఉంటారు? ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది? ఎక్కువ 50 మంది ఉంటారు. సో ఆ ఊరికి ఈ రోజు 15-20 ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మా లెక్క ప్రకారం. సో ఫస్ట్ విడతలో 1/3 అయిపోతాయి. నెక్స్ట్ విడత అంటే అతి పేదవాడు ఇల్లు లేని వాళ్ళు అయితే మొత్తమే అంటే ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్న ఇండ్లు అయితే ఈ సంవత్సరం అయిపోతాయి. రెండో సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాగానే మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి మళ్ళీ సరికి వస్తాయి. నేను అనుకుంటా 2-3 ఏళ్లలో దాదాపు ఇండ్ల కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. సర్టన్లీ కుటుంబాలు పెరిగినాయి, సంసారాలు పెరిగినాయి. రేషన్ కార్డు లేక, ఇండ్లు లేక గత 10 ఏళ్ళు బాధపడ్డారు. ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ సహచరులు 26 తారీఖు కొత్త రేషన్ కార్డు చూడొచ్చా సార్? మేము 26 నుంచి మొదలవుతుంది పక్క రేషన్ కార్డు మేము ఇప్పుడు చూస్తాం సార్. అంటే 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లిస్ట్ ఫైనలైజ్ అయితే 26 లోపల. ఆ కార్యక్రమం ఆ రోజుకి మొదలు పడుతుంది. దానికి ప్రింటింగ్ కానీ, దానికి ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ కానీ టైం పడుతుంది. సో దట్ మీన్స్ 26 నాడు ఈ కార్యక్రమాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇందిరమ్మ ఇండ్లు, అట్లనే రైతు భరోసా అయితే వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. గుట్టలు, పుట్టలు, లేఅవుట్లు అంతకుముందు అడవులుగా ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. అట్లాంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇచ్చేది లేదు, అవి తీసేస్తుండ్రు. అట్లనే మరి ఈ రైతు కూలీలకు కూడా ఇవ్వాలని అన్నాం. అది అందులో భాగంగా మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మొదటి విడత 6,000, మరో విడత 6,000, సంవత్సరానికి 12,000 ఇచ్చే కార్యక్రమం. అదేంటంటే 20 పని దినాలు. మన పోయిన సంవత్సరము మొన్నటి మార్చి వరకు ఇందిరమ్మ ఏదైతే మన మహాత్మా గాంధీ ఏదైతే పథకం ఉందో, పనికార పథకంలో 20 దినాలు పనిచేసిన వాళ్ళు, భూమి లేని వాళ్ళు దానికి అర్హులు. ఆ అర్హత ప్రకారం నిర్ణయించబడుతుంది. ఓకే, ప్రతి పేదవాడి లబ్ధిదారునికి ఖచ్చితంగా ఈ 4 పథకాలు అందుతాయని చెప్పి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మనతో చెప్పినటువంటి విషయం ఇది.